హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ టెక్ ట్రెండ్స్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మీకు సో థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఎర్రర్స్ వస్తున్నాయండి. ఎప్పుడైతే మీరు టెర్మినల్లో పోర్ట్ ఫైల్స్ అనేది రన్ చేస్తారో, సో మీరు థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు, సో ఎక్స్ కోడ్ ఓపెన్ చేసి బిల్డ్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఆ ఫ్రేమ్వర్క్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏం ఎర్రర్స్ వస్తున్నాయి థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్ గురించి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎర్రర్, ఇప్పుడు ఇది బిల్డ్ ఇస్తున్నాను, నాకు ప్రీవియస్గా ఎర్రర్ వచ్చిందండి. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో నాకు ప్రీవియస్గా ఏం ఎర్రర్ వచ్చింది, సో చాలామంది పాడ్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే ఎర్రర్స్ ఇవి అనమాట. చాలామందికి ఇప్పుడు కొత్తగా ఎక్స్కోడ్ అప్డేట్స్ అయిన తర్వాత ఈ ఎర్రర్ చాలా వస్తుంది. పాడ్స్ ఎందుకంటే అప్డేట్ అవ్వట్లేదు అన్నమాట, బికాస్ ఆఫ్ పాడ్స్. సో మీరు ఎప్పుడైతే ప్రీవియస్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ని న్యూ ఎక్స్కోడ్ వర్షన్స్లో యూజ్ చేస్తారో, సో అప్పుడు ఈ టైప్ ఆఫ్ పాడ్ ఇష్యూస్ మనకు వస్తున్నాయి. సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. పాడ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో అందుకు సింపుల్గా చూపించాను కదా. సో టెర్మినల్ యూజ్ చేయండి. మీ ప్రాజెక్ట్ యొక్క క్రియేట్ చేసిన పాత్ని సిడి స్పేస్ ఇచ్చి ఆ పాత్ని డ్రాగ్ చేసి టెర్మినల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత పాడ్ ఇనిట్ అని కీవర్డ్, సో కమాండ్ని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆ తర్వాత ఓపెన్ పాడ్ ఫైల్ అనే కమాండ్ని యూజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆ తర్వాత పాడ్ ఇన్స్టాల్ అనగానే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, వన్ ఎర్రర్. ఎర్రర్ అంటే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, లిబ్ ఆర్క్లైట్ at the path all applications Xcode content developer toolchain Xcode default. సో అంటే ట్రై టు ఇంక్రీజ్ ద మినిమం డిప్లాయ్మెంట్ టార్గెట్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఎస్వి ప్రోగ్రెస్ హుడ్. సో నా పాడ్ ఫైల్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ నేను మినిమం 12 పెడుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎస్వి ప్రోగ్రెస్ హుడ్ అనే పోర్ట్ ఫైల్ ఎర్రర్ రాదు. ఇంకా మిగతా పోర్ట్ ఫైల్స్ ఇంకా నా దాంట్లో ఇవన్నీ ఉన్నాయండి, ఆల్మో ఫైల్ ఇలా థర్డ్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ప్రోగ్రెస్ హుడ్ అనే ఫ్రేమ్వర్క్ ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అయిన తర్వాత ఎర్రర్ రాదు. ఇక్కడ ఉండేటివన్నీ థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్స్, టార్గెట్స్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ అన్నీ కంపేర్ చేసుకొని ఇందులో ఏదైతే లోయర్ దాన్ 12 అంటే మినిమం డిప్లాయ్మెంట్ టార్గెట్, సో ఇప్పుడు 8 ఉంది ఇది. సో అలా ఏదైతే మినిమం కన్నా తక్కువ ఉందంటే డిప్లాయ్మెంట్ టార్గెట్ మినిమం కన్నా ఇస్ మోర్ దాన్ 12 ఆర్ మోర్ దాన్ 12 ఉన్నాయనుకోండి, మీకు ఏ ఎర్రర్ రాదు. తక్కువ ఉంటేనే వస్తుంది. సో నాది ఇప్పుడు బిల్డ్ అవుతుంది కదా. సో చూడండి, నేను బిల్డ్ చేస్తున్నాను అనేది. బిల్డ్ అయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సో ఇమేజ్ స్లైడర్ అనేది ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ స్లైడర్ ఎక్కడ ఉంది? సెకండ్ వన్. సో ఇది ఎంత ఉంది? 8 ఉందండి, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇది సెకండ్ ప్రూఫ్ అన్నమాట. సో నేను ఇది కూడా పెంచుతున్నా చూడండి. ఫైల్ కూడా నెక్స్ట్ వచ్చే ఎర్రర్ అనమాట. సో ఇది కూడా 12 పెడుతున్నాను. సో ఐక్యూ కీబోర్డ్ మేనేజర్ 12 ఉంది, లేఅవుట్ హెల్పర్ 9 ఉందండి. సో ఇది కూడా 12 పెట్టండి. సో 12 ఉంది, 15 నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇది 9 ఉందండి, సారీ, హెచ్డి వెబ్ ఇమేజ్ 9 ఉంది. సో దీన్ని కూడా 12 చేద్దాం కదా. నౌ సి బిల్ గెట్ సక్సీడ్. సో ఇంతే అండి. సో మీకు కానీ బిల్డ్ ఎర్రర్ వచ్చి పాడ్ ఫైల్ ఎర్రర్ వచ్చిందంటే ఖచ్చితంగా మినిమం డిప్లాయ్మెంట్ టార్గెట్ వర్షన్ గురించే ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్క
పోర్ట్ ఫైల్ సో మీరు ఒక్క నిమిషం సో మీరు ప్రతి ఒక్క పవర్ ఫైల్ టార్గెట్స్లోకి వచ్చి ఏం లేదండి, మీరు సింపుల్గా సో ఇలా మనకు ప్రాజెక్ట్స్ కనిపిస్తుంది, ప్రాజెక్ట్ పవర్ ఫైల్స్. సో పవర్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టార్గెట్స్లో అన్నీ కనిపిస్తాయండి. ఆర్ఎల్స్ ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ మీద వచ్చిన పవర్ ఫైల్ కొట్టండి, అన్ని టార్గెట్స్ వస్తాయి. ప్రతి ఒక్క పవర్ ఫైల్ మినిమం టార్గెట్ వర్షన్ మీ యొక్క ఎక్స్కోడ్లో మినిమం డిప్లాయ్మెంట్ వర్షన్ ఎంత ఉందో అంత పెట్టండి. సో దాన్ మీకు ఈ ఇష్యూనే రాదు. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.